అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. చేసి రోగం చేసారయ్యా, నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా, ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు.
నాకు ఏమి జరుగును నాకు తెలియదయ్యా. రేపు నాకు ఏమి జరుగును నాకు తెలియదయ్యా. నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా. నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా. నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా. నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నా బంధువుడు నా స్నేహితుడు ఆప్తుడు నీవేనయ్యా. నా బంధువుడు నా స్నేహితుడు ఆప్తుడు నీవేనయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పేతురు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధ పేతురు కుక్క తన వాందికి తిరిగినట్టుగా అంటున్నాడు. కుక్క తన వాందికి తిరిగినట్టుగా
నువ్వు తిరగకూడదు. కడగబడిన పంది మరలా బురదకి తిరిగినట్టుగా. మీరు ఒకవేళ అడగవచ్చు, పందిని ఎక్కడ కడుగుతారండి బాబు? పందిని కడిగే వాళ్ళు ఉన్నారా? ఫారిన్లో, విదేశాల్లో పందిని పెంచుతారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులు పందిలాగా, కడగబడిన పందిలాగా కడగబడటం, చర్చికి రావటం, కడగబడటం, మరలా సోమవారం నుండి శుక్రవారం, శనివారం దాకా మళ్ళా బురదలో దొరలటం. బైబిల్ చెప్తుంది పరిశుద్ధంగా ఉండటానికే మనం పిలువబడ్డాం. రెండోదిగా మనలో మనకు కనబడాల్సిన రెండోది ఫ్రూట్ ఏంటి చెప్పనా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:23 చదువుతాం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్ టు గాడ్ ఈజ్ ద లాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఒక ఫ్రూట్ అండి. కొట్టడి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. మీరు ఎప్పుడల్లా ఫ్రూట్స్ చూస్తున్నారు, అది ఆపిల్ కానీ, ఆరెంజ్ కానీ, బనానా కానీ, అట్టిపళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ, ఏదో చూసినా మీకు ఎవరు గుర్తుకు రావాలి తెలుసా? యేసు ప్రభు. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. యేసు అని ఫలం మీరు కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లితో ఉంటగాని ఫలించదు. నేను ముందు చెప్పినట్టుగా యేసు నాలో ఉన్నాడని చెప్పడం చాలా సులువు. యేసు నాలో ఉన్నాడు, హల్లెలూయా, సులువు. కానీ అది నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ప్రేమ రూపంలో యేసు నా హృదయం, ప్రేమతో నిండిన హృదయం, కనుకరత్మతో నిండిన హృదయం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కుళ్ళు కుతంత్రాలు ఏది వాళ్ళకి తెలియదు. చిన్నపిల్ల మనస్తత్వం వచ్చేస్తాయి. ఎంతటి పెద్దవాడులైనా సరే యేసును కలిగి ఉన్నవాడులో చిన్నపిల్ల మనస్తత్వం, ఇన్నోసెంట్ వచ్చేస్తాయి. అమాయకంగా ఉంటారు. అది లోకానికి వెర్రితనంగా ఉంటుంది అనుకోండి, కానీ ఆ మనసు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. యేసుప్రభు చెప్పలేదా, చిన్నపిల్లల వల్లే మీరు మారకపోతే పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్పాడు, 1-4 వచనాల్లో. ఈరోజు ఎంతమంది యేసును కలిగి ఉన్నారు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, నా స్వరవిని ఎవరైనా తలుపు తీసినడలా నేను వారి యొద్దకు వచ్చి నేను వాడితో కలిసి భోజనం చేసేదను. 20లో ఉంది, 3:20లో. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? మన హృదయంలో యేసుకు చోటు ఇవ్వకుండా కుళ్ళు, కుతంత్రం, కోపం, అసూయ, ఈర్ష ఇవన్నీ కలిగి ఉంటే లోపల నుండి తలుపు కొడతాడంట. బయట నుండి ఎలాగైతే లోపలికి రావటానికి తలుపు కొట్టాడో అలాగే నీ హృదయం చీకటితో ఉన్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు లోపల నుండి తలుపు తడతాడంట. ఎందుకు? బయటికి వెళ్ళిపోవటానికి. ఈరోజు బయట నుండి ప్రభు నీలో నీ హృదయం అని తలుపు తడుతున్నాడా, లేకపోతే లోపల నుండి దేవుడు తలుపు తడుతున్నాడా బయటికి వెళ్ళిపోవటానికి? అసూయ ఓర్చుకోలేక ఒక సేవకుడి ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, మతకార్యాలు జరిగితే తోటి సేవకుడు ఓర్చుకోలేకపోతున్నాడు. 5,000 ఒకేలాగా ఉండదు, 5,000 ఒకే పని చేయదు. ఒకటి ద్వారా దేవుడు స్వస్థతలు, అద్భుతాలు చేస్తే ఇంకొకటి ద్వారా ఇంకొక కార్యం చేస్తాడు. దేవుడు అందరిని ఒకేలాగా వాడుకోడు. కానీ ఈ సత్యం తెలియక సేవకులు ఒక్కరి మీద ఒకరు నరారోపణ చేస్తూ ఈరోజు క్రైస్తవం బాగుపడట్లేదు, అభివృద్ధి అవట్లేదు. 2000 సంవత్సరాల క్రితం మన దేశానికి సువార్త చేయడానికి, సువార్త చెప్పడానికి తోమా గారు వచ్చారు. సువార్త ప్రకటించడం ప్రారంభించబడి 2000 సంవత్సరాలు దాటేసింది. 2000 సంవత్సరాలు దాటేసింది. అయినా ఇంకా భారతదేశంలో కదలిక లేదు. బహు తక్కువ మంది రక్షించబడ్డారు. దానికన్నా కారణం ఏంటంటే క్రైస్తవుల ఐక్యత లేకపోవటం, సేవకుల ఐక్యత లేకపోవటం. ఈ రోజు సేవకులు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, టీవీ వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి అందరికి
సులకనంగా ఉన్నాం. పాస్టర్లు అంటే మరీ సులకనంగా మాట్లాడుతున్నారు. కొందరు చేసే క్రియలు, కొందరు చేసే శాస్త్రం ఏదైతే ఉందో వాళ్ళ వలన దేవునామ దూషించబడుతుంది. యేసును కలిగి ఉన్న వాళ్ళే. ప్రభువును కలిగి ఉంటే ఏది? యేసు అగ్నికి పోల్చబడ్డాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 39:2-3 చదివితే, నాలో అగ్ని, ఆయన వాక్యాన్ని ధ్యానించుండగా నాలో అగ్ని పుట్టింది, తర్వాత నోరార నేను పలికెత్తిని. ప్రార్థన చేస్తున్నాడన్న. యేసు ఆత్మ నీలో ఉంటే నువ్వు గొప్ప ప్రార్థన పరుడుగా కనపడతావు, ఆరాధికుడుగా కనపడతావు. మూడవది ఫ్రూట్ ఏంటి తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 రాయబడి ఉంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు. చూడండి, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నామో, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, గలాతీ పత్రిక 5:22 రాయబడిన ప్రకారం దేవుని ప్రేమను మన హృదయములో కుమ్మరించేసేస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకొరకు రక్షించబడితే మాత్రం చాలదు, మారు మనసు పొందితే మాత్రం చాలదు, పరిశుద్ధాత్మ పూర్ణమవ్వాలి. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మకు చూడలేదు. వీళ్ళందరూ ఏమైపోతారో, ప్రభు రాకుండా ఏమైపోతారో వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యా, ఈరోజు ప్రజలు మన ప్రసంగాన్ని కాదు, మన క్యారెక్టర్ చూస్తున్నారు. నీ పేరు కాదు, నీ ఊరు కాదు, నువ్వు క్రైస్తవుడా కాదు అనేది కాదు, నీ క్యారెక్టర్ చూస్తున్నారు. ఈరోజు ఈ భూమిలో యేసులాగా క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరంటే ఆత్మపురులు మాత్రమే యేసులాగా జీవించగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనియే మళ్ళీ రూపాంతరపరచడం, మనలో ఉన్న రాత్రి హృదయాన్ని తీసివేసి మాంసగుండెను దయచేసి యేసులాగా మళ్ళీ మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ ఏ సంఘానికైనా పో, కానీ ఆత్మ కలిగిన వాడుగా, పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఉండాలా. నువ్వు ఏ సంఘానికైనా పో. అపోస్తలుల కార్యం 2:10 ఏమని రాయబడి ఉందంటే, మనుషులు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ అందరిలో పెంతెకోస్తు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లూథరన్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కార్సియం చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బాప్టిస్ట్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బైబిల్ మిషన్ కు పోయే వాళ్ళు ఉన్నారు, అన్ని సంఘస్థులు బ్రదరన్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీలో పరిశుద్ధాత్మ ఉంది, ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటంటే నువ్వు అన్య భాషలు మాట్లాడతావు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోకం చేరలేవు. పరిశుద్ధాత్మ దేవుడే రూపాంతరపరిచి, విడిపించి రూపాంతరపరిచి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ముందు నిలబెట్టేవాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-19 వచనం చదవండి. 2 కొరింథీ చాప్టర్ 3:17-18. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ విడుదల ఉందంట. ప్రభువాగా ఆత్మ ఆ పాలికి చెప్పున మన రూపాంతరపరుస్తాడు. నాకు పరిశుద్ధాత్మ వద్దు, నేను చేసే భక్తి చాలు, మా ఆరాధన చాలు, మాకు ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మేము నమ్మమంటే నీ ఇష్టం. నేను రోమన్ క్యాథలిక్ల ఫాదర్కు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డా. నేను రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. ఫాదర్కు చదువుతుండగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అన్య భాష నాకు దేవుడు ఇచ్చాడు, ఆత్మపురులుగా దేవుడు చేశాడు. ఈ రోజు అంచెతనంలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నువ్వు అడగాలి తప్ప నీకు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే ఆత్మ ఫలాలు. తర్వాత మత్తయి సువార్త 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా ఆ చెట్టు చెడ్డదని ఎంచి దాని పండునే చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకోగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి. హల్లెలూయా. ప్రభు వలన కలిగే మంచితనం, మనలో కనపడే మంచితనం దేవుడు కోరుకుంటున్న మంచి ఫలమే ఉంది. మీరు ఎక్కడ ఉన్నా
ఎంత పేదరికంలో ఉన్నా మీ మంచితనాన్ని ఈ లోకానికి చూపించకుండా రావచ్చు. ప్రతిరోజు 200 మందికి ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నాం రాజమండ్రిలో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచితనం. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తే అది మంచితనం. దిక్కు లేని వాళ్ళని మనం బలపరిస్తే అది మంచితనం. దుఃఖంతో ఉన్న వారికి అండగా నిలబడితే అది మంచితనం. మన చేతనంత సహాయం చేస్తే అది మంచితనం. నువ్వు బ్రతుకుతున్నాలన్నీ మంచివాడుగా, మంచితనం కలిగిన వాడుగా జీవిస్తే పరలోక రాజ్యం నీదే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా. ప్రతి నెల కాసే ఆరోగ్యవంతమైన ఫ్రూట్ గురించి చెప్తుంది. దీనికి ఒక టైటిల్ పెట్టాలంటే పరలోక హెవెన్లీ ఫ్రూట్, పరలోక సంబంధమైన ఫ్రూట్. అది పరసంబంధమైన వారుగా మనం ఉండాలి. భూజనులు జీవించినట్టుగా జీవించకూడదు. మనము పరసంబంధమైన వారుగా ఉండాలా. మన దేవుని వైపు చూచుచున్న వారుగా ఉండాలా. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి ఉంది, పైన ఉన్న వాటినే మనం వెతకాలంట. అది పరసంబంధమైన అనుభవం. పరసంబంధమైన అనుభవం పరలోక ఫ్రూట్ అని చూపిస్తున్నాయి. మన ఈ భూమికి సంబంధించిన వారు కాదు, మన ఇగలోక సంబంధాలు కాము. మనం పరసంబంధమైన వారుము. పరసంబంధమైన వారులాగానే ప్రవర్తించాలా. మీ మాటలు, చూపులు, నడవడికలు మా అన్ని పరసంబంధమైన వారుగా ఉండాలా. మంచి తీర్మానం చేయండి, నేను పరసంబంధమైన వాడుగా ఉండాలా. చివరిగా 6వదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయమరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఫ్రూట్ ఆఫ్ లివ్స్, జీవఫలము అర్పించాలి. అంటే మనం చేసే స్తుతి కూడా దేవునికి ఫలం ఇచ్చినట్టే, పండించినట్టే. ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నిధించదను, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించదను. మనం అలాగ ఆరాధన అనుభవంతోనే ఉండాలి. నడిచినా, కూర్చున్నా, పడుకున్నా ప్రభును స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, చేతులెత్తిన ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభా. అయ్యా, క్షమించి పరిశుద్ధపరిచి మంచి ఫలం ఫలించే వారుగా చేయమని అడుగుతున్నాను. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. విశేషమైన శక్తి దయచేయమని అడుగుతున్నాను. దేవుని ఆత్మ నిన్ను తాకునగాక, పరలోక ఆత్మ నిన్ను నింపునగాక, దేవుని ప్రసన్న ఇప్పుడే నింపునగాక. యేసు నామములో అభిషేకించండి ప్రభా. దేవుని ఆత్మతో నింపండి ప్రభా. దేవుని యొక్క శక్తితో నింపండి ప్రభా. ఉజ్జీవ రావాలయ్యా, ప్రార్థన పరులు లేవాలయ్యా, అభిషేకం కుమరించబడాలి తండ్రి. దేవుని ఆత్మకార్యం మొదలవ్వాలి ప్రభా. అయ్యా, ప్రతి గ్రామాల్లో ఉజ్జీవం రావాలి, ప్రజల చైతన్యం రావాలి, ఆత్మ పొరులుగా మార్చబడాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి తండ్రి. ఇంకా అనేకులు సంఘాలు చేర్చబడాలి, ఉజ్జీవం రావాలి తండ్రి. ఎప్పుడే ముట్టండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో ఆత్మ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ దాకాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక.
జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.